నమస్తే అండి. కేఎస్ఆర్ ప్రాపర్టీ హబ్కు స్వాగతం. మీరు ఇప్పుడు చూస్తుంది జీ కొండూరు విలేజ్ అండి. జీ కొండూరు విలేజ్ దగ్గరలో మీకు లో కాస్ట్లో వెంచర్ చూపిస్తున్నాం. ఇది మీరు కనిపిస్తుంది నేషనల్ హైవే అండి, NH30. అంటే అది భద్రాచలం ఛత్తీస్గఢ్ వెళ్ళే హైవేకి ఆనుకొని ఉందండి. అది మీరు వెహికల్స్ వెళ్తున్నాయి గమనిస్తున్నారా? ఆ వెహికల్స్ వెళ్ళే దాని దగ్గరలోనే మన వెంచరు. ఇది చాలా లో కాస్ట్ వెంచర్ అండి. ఇది 100 గజాల నుంచి స్టార్టింగు, 80 గజాలు కూడా ఉన్నాయి కొన్ని బిట్స్. ఇది జీ కొండూరు అండి, నేషనల్ హైవే పక్కనే ఉంది ఇది ఈ వెంచరు. దీనికి 30 ఫీట్ రోడ్స్, ఎవెన్యూ ప్లాంటేషను, చుట్టూ ఐరన్ ఫినిషింగ్ ఇస్తారు. దీనికి ఇంకో విశేషం ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు ఇంకా 6 కిలోమీటర్స్ వెళ్తే కానీ అవుటర్ రింగ్, అంటే అవుటర్ రింగ్కి లోపల ఉన్నాం మనం. ఇటువైపు చూస్తే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ అవతల గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది. జీ కొండూరు పక్కనే గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కితే 10 మినిట్స్ 15 మినిట్స్లో మనం వెస్ట్ బైపాస్కి వెళ్ళిపోవచ్చు విజయవాడ. అంతేకాకుండా ఇప్పుడు ఈ హైవే ఎక్కామనుకోండి, విజయవాడ ఇబ్రహీంపట్నంకి కరెక్ట్గా 11 కిలోమీటర్స్, చాలా 11 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా రాజధాని వెళ్ళాలంటే దీనికి 6 కిలోమీటర్స్ అవుతుంది. 5 కిలోమీటర్స్లో కొండపల్లి దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తే మళ్ళీ 15 మినిట్స్ లోపు రాజధాని అమరావతిలో ఉంటాం. అన్నిటికీ కనెక్టివిటీకి దగ్గర, చాలా నియర్ బై. జీ కొండూరులో తక్కువ ధరలో ఈ వెంచర్ ఉంది. ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంది. ఈ ఏరియా మొత్తం లో ఇన్వెస్ట్మెంట్, తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మీరు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు త్వరగా రిటర్న్స్ వస్తాయి. హైవేకి దగ్గరలో ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంటు. ఇట్లాంటి లో కాస్ట్ వెంచర్ని మీకు చూపిస్తుంటాం. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.